ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. డెరివేటివ్ ఆఫ్ సైన్ హెచ్ఎక్స్ ఈక్వల్ టు కాస్ హెచ్ఎక్స్. నెక్స్ట్ వన్, డెరివేటివ్ ఆఫ్ కాస్ హెచ్ఎక్స్ ఈక్వల్ టు సైన్ హెచ్ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ tan హెచ్ఎక్స్ ఈక్వల్ టు సీకెండ్ హెచ్ స్క్వేర్ ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ కొసెకండ్ హెచ్ఎక్స్ ఈక్వల్ టు మైనస్ కొసెకండ్ హెచ్ఎక్స్ కాట్ హెచ్ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ సీకెండ్ హెచ్ఎక్స్ ఈక్వల్ టు మైనస్ సీకెండ్ హెచ్ఎక్స్ ఇంటూ tan హెచ్ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ కాట్ హెచ్ఎక్స్ ఈక్వల్ టు మైనస్ కొసెకండ్ హెచ్ స్క్వేర్ ఎక్స్. నెక్స్ట్ డెరివేటివ్ ఆఫ్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు 1/√1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ డెరివేటివ్ ఆఫ్ కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు 1/√x స్క్వేర్ మైనస్ 1. నెక్స్ట్ డెరివేటివ్ ఆఫ్ tan హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు 1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, సో డెరివేటివ్లో ఒక ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఒక 31 ఇచ్చాను నేను. బట్ ఈ 31 మనకి ఎలా గుర్తుంటాయి? ఓకే, సో ఇవన్నీ కష్టం కాబట్టి దీన్ని అందుకే 3 పేజెస్లో రాశాను. ఫస్ట్ పేజ్ ఏంటమ్మా, ఫస్ట్ వన్ వచ్చి ఒక 10 ఫార్ములాస్ కింద స్ప్లిట్ చేశాను. ఈ 10 చాలా ఈజీగా ఉంటాయి, డైరెక్ట్గా గుర్తుండిపోతాయి. ఫస్ట్ వన్ డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే 0. ఓకే, కాన్స్టెంట్కి 0 అని గుర్తుపెట్టుకోవచ్చు. ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్సే డెరివేటివ్. ఓకే, లాగ్ ఎక్స్కి 1/xే. ఏ పవర్ ఎక్స్కి ఏ పవర్ ఎక్స్ వస్తుంది, ఎక్స్ట్రా లాగ్ ఏ వస్తుంది. ఎక్స్ పవర్ ఎన్కి ఎన్ ఉంది, ఎక్స్ పవర్ n - 1. అలాగే డెరివేటివ్ ఆఫ్ ఎక్స్కి 1, రూట్ ఎక్స్కి 1/2√x, 1/xకి -1/x స్క్వేరు. సో ఇది డైరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. నేను చెప్పినట్టే కాకుండా ఏదో విధంగా ఫైనల్గా మనకి ఇవి రావాలి. ఇవి రాకుండా మనం డెరివేటివ్ చేయలేము, తర్వాత వచ్చి ఇంటిగ్రేషన్ చేయలేము. ఓకే, కంపల్సరీ నేను చాలా మినిమైజ్ చేసి ఓన్లీ 31 ఫార్ములాస్ రాశాను. రిపీటెడ్గా ప్రతి ప్రాబ్లంలో ఎక్కడ దొరికిన ఏదో ఫార్ములా యూజ్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఈ 10 కాకుండా నెక్స్ట్ ఒక 22 ఫార్ములాస్ చెప్పాను. సో ఇవి అంతా కన్ఫ్యూజ్గా ఉంటాయి మీకు. సైన్ వస్తే కాస్ వస్తుంది, కాస్ వస్తుంది మైనస్ అంటారు, ప్లస్ అంటారు. సో ఇది గుర్తుండడానికి నేను చిన్న ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్ ఏంటంటే, ఫస్ట్ ఇవి ఏం ఫంక్షన్స్ చూడండి. అన్నీ కూడా ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, వాటి ఇన్వర్సు. లేదు అనుకుంటే 11th ఫార్ములా నుంచి 22 ఫార్ములాస్కి నేను చెప్పినట్టుగా అప్లై చేయండి. అంటే ఈ ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్లో స్టార్టింగ్ లెటర్ సి ఉంటే, సి ఎక్కడ ఉందమ్మా, కాస్ ఎక్స్లో సి ఉంది. ఓకే, కొసెకండ్ ఎక్స్లో సి ఉంది, కాట్ ఎక్స్లో సి ఉంది. సో ఆ విధంగా సి ఉంటే ఆన్సర్లో నెగిటివ్ వస్తుంది. సో నెగిటివ్ కన్ఫ్యూజన్ పోతుంది. ఇంకా చూడండి, కాస్ ఎక్స్కి డెరివేటివ్ చేసినప్పుడు మైనస్ వచ్చింది, కొసెకండ్ ఎక్స్కి వచ్చినప్పుడు మైనస్ వచ్చింది, కాట్ ఎక్స్ వచ్చినప్పుడు మైనస్ వచ్చింది. ఓకే, కాస్ ఇన్వర్స్ ఎక్స్కి కూడా మైనస్ వచ్చింది, కాట్ ఇన్వర్స్ ఎక్స్కి కూడా -1 వచ్చింది, కొసెకండ్ ఇన్వర్స్ ఎక్స్కి కూడా ఏమొచ్చింది, -1 వచ్చింది. ఓకే, సో కొసెకండ్ ఇన్వర్స్ ఎక్స్ కూడా -1 వచ్చింది. ఓకే, అంటే మనం సింపుల్గా ఎలా చెప్తాం, ఓన్లీ లెఫ్ట్ సైడు ఏదైతే ట్రిగ్నోమెట్రిక్ టర్మ్ సితో స్టార్ట్ అయిందో దాని ఆన్సర్లో మాత్రమే నెగిటివ్ ఉంటుంది. అక్కడికి నెగిటివ్ కన్ఫ్యూజన్ పోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇట్లా ఆన్సర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చూడండి, మనకి ఆల్రెడీ ట్రిగ్నోమెట్రీలో ఒక 3 ఫార్ములాస్ ఇచ్చాను. ఫస్ట్ 3 ఫార్ములాస్ ఏంటి, sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ tan స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1, కొసెకండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాట్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1. ఈ మూడింటిని బట్టి 11 to 17, 16 ఫార్ములాస్ ఈజీగా మనం చెప్పచ్చు. ఎలా గుర్తుపెట్టుకోండి, నేను ఎలా చెప్తున్నానంటే మీకు గుర్తుండడం కోసమే చెప్తున్నాను, అంతేగాని దీనికి సంబంధం లేదు. క్లియర్గా చూసుకోండి, ఇది ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా, ఇది డెరివేటివ్ ఫార్ములా. అంటే దీన్ని బట్టి మీకు ఈజీగా గుర్తుండడం నేను నేర్పుతున్నాను. ఫస్ట్ వన్ చూడండి, డెరివేటివ్ ఆఫ్ సైన్. సైన్ ఉన్నప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది, కాసు. కాసు ఉన్నప్పుడు సైన్. అంటే సైన్ కాసు కాంబినేషన్ ఉంది కాబట్టి సైన్ వచ్చినప్పుడు కాస్ వస్తుంది, కాస్ వచ్చినప్పుడు సైన్ వస్తుంది. డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్. ఆ నెగిటివ్ ఎలా కంపేర్ చేస్తారు, లెఫ్ట్ సైడ్ సితో స్టార్ట్ అవుతే ఆన్సర్లో నెగిటివ్ పెట్టుకోండి. సో ఫస్ట్ కన్ఫ్యూజన్ పోతుంది, క్లారిటీగా మనం చెప్పగలుగుతాం. నెక్స్ట్ tan x చూడండి, డెరివేటివ్ ఆఫ్ tan xకి ఏంటి, సీకెండ్ స్క్వేర్ ఎక్స్. అంటే సెకండ్ టర్మ్ కనుక వస్తే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ tan స్క్వేర్ ఎక్స్లో వెనకాల ఉంది
tan x సెకండ్ టర్మ్. ఆ tan xకి వస్తే ఆన్సర్ ఏమవుతుంది, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. డెరివేటివ్ ఆఫ్ tan x ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ ఎక్స్. అదేవిధంగా cot x కూడా చూడండి. డెరివేటివ్ ఆఫ్ cot xకి ఏంటి, కోసీకెండ్ స్క్వేర్ ఎక్స్. ఓకే, ఇక్కడ సితో స్టార్ట్ అయింది కాబట్టి ఆన్సర్లో నెగిటివ్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్, డెరివేటివ్ ఆఫ్ కోసీకెంట్ ఎక్స్. కోసీకెంట్ ఎక్స్ అనేది ఫ్రంట్ ఉంది కాబట్టి అప్పుడు ఏం చేస్తారు, రెండు మల్టిప్లై చేయండి, కోసీకెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్. అలాగే డెరివేటివ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్కి ఏమవుతుంది, అదేవిధంగా సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x. ఓకే, సింపుల్గా గుర్తుంటాయని దీన్ని బేస్ చేసుకుని మీకు చెప్తున్నాను. సింపుల్గా ఈ ఫార్ములాస్ కూడా చెప్పొచ్చు. డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏంటి, కాస్ ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ ఏంటి, సైన్ ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్కి ఏంటి, ఫస్ట్ది ఉంటే రెండు మల్టిప్లై చేయాలి, సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x. ఓకే, డెరివేటివ్ ఆఫ్ కోసీకెంట్ ఎక్స్ అంటే ఏమవుతుంది, కోసీకెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్. సి ఉంది కాబట్టి నెగిటివ్ వస్తుంది. ఓకే, లాస్ట్ సెకండ్ టర్మ్ ఉంటే డెరివేటివ్ ఆఫ్ tan xకి ఏంటి, సీకెంట్ స్క్వేర్ ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ కాట్ ఎక్స్కి ఏంటి, కోసీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఈ విధంగా మీరు కన్ఫ్యూజన్ పోగొట్టుకోగలిగితే ఫార్ములాని చాలా ఈజీగా గుర్తుంటారు. దీనివల్ల ఈ ట్రిగనామెట్రీ 3 ఫార్ములాస్ చదువుతారు, ఆటోమేటిక్గా ఇవి కూడా గుర్తుంటాయి. అక్కడికి 16 వరకు అయిపోయింది. సేమ్ ఇన్వర్స్లో కూడా స్టార్టింగ్ సీన్తో స్టార్ట్ అయిన వాటికి మాత్రం ఆన్సర్లో నెగిటివ్ ఉంటుంది. అందుకే ఈ ట్రిగనామెట్రీ ఇన్వర్స్కి ఇట్లకి కూడా స్టార్టింగ్ ఎక్కడైతే సి ఉందో అట్లకి నెగిటివ్ వస్తుంది. క్లియర్గా చూసుకోండి. ఓకే, నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్, అదర్వైజ్ అన్నీ పాజిటివే. ఓకే, డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్కి ఏంటి, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా, 1/√(1 - x²). డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్మేట్ 1/√(1 - x²). అప్పుడు కాస్ ఇన్వర్స్ ఎక్స్ కూడా ఇదే ఆన్సర్, బట్ నెగిటివ్ ఉంటుంది. ఓకే, సైన్కి కాస్కి ఒకటే రిజల్ట్, సో కాస్ ఉన్నప్పుడు నెగిటివ్ వస్తుంది. నెక్స్ట్ డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్కి ఏంటి, 1/1 + x². సో ఈ మూడిట్లో ఎలా చూసాం, ట్యాన్కి మాత్రమే రూట్ లేదు అని గుర్తుపెట్టుకోగలిగితే ఈజీగా గుర్తుండిపోద్ది. డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ ఏంటి, 1/1 + x². అలాగే డెరివేటివ్ ఆఫ్ కాట్ ఇన్వర్స్ ఎక్స్కి కూడా సేమ్ ఆన్సర్, బట్ నెగిటివ్ ఉంటుంది, 1/1 + x². అలాగే నెక్స్ట్ డెరివేటివ్ ఆఫ్ కోసెకండ్ ఇన్వర్స్ ఎక్స్ ఎంత, -1/mod x ఇంటూ √(x² - 1). అలాగే డెరివేటివ్ ఆఫ్ సెకండ్ ఇన్వర్స్ ఎక్స్ ఎంత, 1/mod x ఇంటూ √(x² - 1). రెండింటినీ సేమ్ రిజల్టే, బట్ సి ఉన్నప్పుడు నెగిటివ్ వచ్చింది. అంటే సింపుల్గా ఏమీ లేదు, దేనికి రివర్స్ రాసుకోవాలి. సైన్ ఇన్వర్స్ ఎక్స్కి ఏంటి, 1 - x² కాబట్టి కోసెకండ్ ఇన్వర్స్కి సెకండ్ ఇన్వర్స్కి ఏంటి, రివర్స్ రాసుకోవాలి, x² - 1 అవుతుంది, ఎడిషనల్గా mod x ఉంటుంది. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోగలిగితే చాలా ఈజీగా చదువుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ది ఏంటమ్మా, సేమ్ ఫార్ములాస్ కాబట్టి హైపర్బోలాలో వచ్చినాయి. హైపర్బోలాలో సేమ్ రిజల్ట్ అప్లై చేస్తాం ఈ 6కిని, బట్ ఏమవుతుంది, ఫస్ట్ 3 పాజిటివ్, లాస్ట్ 3 నెగిటివ్ గుర్తుపెట్టుకోవాలి. అంటే సైను కాసు ట్యాన్కి రిజల్ట్ పాజిటివ్, కోసీకెంట్ సీకెంట్ కాట్ ఎక్స్కి నెగిటివ్స్. అక్కడ ఏం చెప్పారు, సి ఉంటేనే నెగిటివ్ పెట్టమ్మా. ఇక్కడ హైపర్బోలాకి వచ్చేటప్పటికి మాత్రం ఫస్ట్ 3 పాజిటివ్, లాస్ట్ 3 నెగిటివ్. సో డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఎంత, సైన్ హెచ్ఎక్స్ కాస్ హెచ్ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్కి సైన్ హెచ్ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ tan హెచ్ఎక్స్కి సీకెంట్ h²x. డెరివేటివ్ ఆఫ్ కోసెకంట్ హెచ్ఎక్స్కి -కోసెకంట్ హెచ్ఎక్స్ ఇంటూ కాట్ హెచ్ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ సెకంట్ హెచ్ఎక్స్కి -సెకంట్ హెచ్ఎక్స్ ఇంటూ tan హెచ్ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ కాట్ హెచ్ఎక్స్కి -కోసెకంట్ h²x. సేమ్ ఫార్ములాస్ ఇదే విధంగా సైన్కి కాస్ వచ్చింది, కాస్కి సైన్ వచ్చింది, బట్ హెచ్ఎక్స్ ఉంటుంది అంతే. అలాగే ట్యాన్ వచ్చినప్పుడు సీకెంట్ వస్తుంది, హెచ్ ఉంది కాబట్టి h² అంటాం. సో ఇదే విధంగా సేమ్, బట్ ఫస్ట్ 3 పాజిటివ్, లాస్ట్ 3 నెగిటివ్. ఓకేనా. నెక్స్ట్ డెరివేటివ్ ఆఫ్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్. అక్కడ ఏంటమ్మా, 1/1 - x² అంటాం. అక్కడ డెరివేటివ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్మేట్ 1/√(1 - x² అంటాం. దీనికి ఆపోజిట్గా ఉంది, అక్కడ మైనస్ అయితే ఇక్కడ ప్లస్. అక్కడ మనం ఏం రాస్తాం, డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ 1/√(1 - x² అంటాం. ఓకే, బట్ ఇక్కడ ఏమైంది, హెచ్ ఇన్వర్స్ ఉండేది ప్లస్ వచ్చింది. అలాగే కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్కి ఏంటి, 1/√(, రివర్స్ అనమాట. అక్కడ 1 - x² ఉంటే ఇక్కడ x² - 1.
అలాగే డెరివేటివ్ ఆఫ్ tan h ఇన్వర్స్ ఎక్స్కి అక్కడ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ కదా, ఇక్కడ 1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అలా దానికి దీనికి కంపేర్ చేసి చదివితే చాలా ఈజీ. ఈ ఫార్ములాస్ కనుక వస్తే